హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణీ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం మరో కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. చుక్కకూర పప్పు చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంత కమ్మటి చుక్కకూర పప్పును వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా రుచి అయితే చాలా బాగుంటుంది కదా. సో ఇంకెందుకు లేట్ అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు కందిపప్పును తీసుకుంటున్నానండి. ఈ పప్పు ప్లేస్లో మీరు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని 1 to 2 అవర్స్ వరకు నానబెట్టుకోండి. మీకు టైం ఉన్నట్లయితే నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి, మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే. ఇక్కడ నేను చుక్కకూర తీసుకుంటున్నానండి. చుక్కకూరని వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. తరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఆకుకూరలను మనం వాష్ చేసుకోకూడదు, విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 మిరపకాయలను ముక్కలు కోసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా చుక్కకూరను కూడా యాడ్ చేసుకున్నాను. చుక్కకూర మనకి ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుంది. దీనిలోకి నేను ఒక 1 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అలానే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. పప్పు బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదా. సో ఈ పప్పు అంతటిని కూడా పప్పు గుత్తుతోనైనా లేదంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతోనైనా మెదుపుకోవాలండి. పప్పు అనేది బాగా మెదుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంక ఈ పప్పుని పక్కన పెట్టుకుందాం. సో పప్పులోకి పోపు వేసుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 7 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చులను ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా వేపుకోవాలండి. పప్పులోకి మనం పోపు వేసుకోవాలి అంటే పోపు అనేది బాగా వేగాలండి. అప్పుడే మనకి పప్పు అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి పోపు అనేది వేగిపోయింది కదా. సో ఇక్కడ 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపును పప్పులోకి యాడ్ చేసుకుందాం. కారాన్ని నేను పోపులోనే వేసుకుంటానండి. ఇలా చేయటం వలన మనకి పప్పు అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలానే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఉడికించుకునేటప్పుడైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని కలిపేసుకున్నాం కదా. సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా చేయటం వలన మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చుక్కకూర పప్పు అనేది మనకి తయారైపోయింది. సో మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పినట్టు ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.